తండ్రి, అద్భుత కార్యములు చేయవాడా నీకు స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం. జయశాలైన దేవానికి స్తోత్రం. సూర్యచంద్ర నక్షత్రములు సమస్తమును నిర్మించిన నిర్మాణకుడా, నీ బిడల శరీరంలో ఉన్న శోధనలు, కుటుంబంలో ఉన్న సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి అయ్యా నీ బిడ్డలు, బంధుమిత్రులు, రక్త సంబంధికులు జ్ఞాపకం చేసుకో ప్రభువా. మా ప్రార్థన అంగీకరించున్నాయినా. నిజంగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నామంలో ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో నేను ఉంటాను, వారి ప్రార్థన వింటాను, నేను జవాబు ఇస్తానని చెప్పినావు కదయ్యా. మా ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు మాకు దొరికినందుకు స్తోత్రాలయ్యా. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే అని వాగ్దానం చేస్తున్నావు కదా తండ్రి. నిజంగా పాపులమని, నీచులమని, దుర్మార్గులమని మమ్మల్ని త్రోసివేయక, నేను పాపుల్నే రక్షించడానికి వచ్చాను, నేను నీతిమంతుల కోసం రాలేదని నీ పరిశుద్ధ రక్తాన్ని మా కోసం చిందించినందుకు స్తోత్రాలు తెలియజేస్తాను. ఇప్పుడే నీ బిడ్డలను ముట్టండి, ఇప్పుడే నీ బిడ్డలను దర్శించండి, ఇప్పుడే నీ ఆత్మకార్యం జరిగించండి అయ్యా. మీ బిడ్డలు వచ్చినటువంటి మార్గం అంతట్లో మీరు తోడు ఉండి నడిపించినందుకు స్తోత్రాలు. మరలా వెళ్తున్న మార్గం అంతట్లో మీరు తోడుగా ఉండమని, మీ బిడ్డలు వచ్చినటువంటి పనిలో ప్రభావ మీ బిడ్డలకు మీ సహాయాన్ని చేయమని ప్రార్థన చేయొచ్చు. మీ బిడ్డల పక్షాన్ని మీరు మేలు చేయమని, సమస్త కీడులు కొట్టివేయమని, మీ బిడ్డలు మేలుతో నింపమని, మీ బిడ్డలను మీ బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీరు కంచె చేసి కాపాడి భద్రపరచమని నజరుడైన యేసయ్య పరిశుద్ధుడైన శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. ఆదివారం ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ నంద్యాలలో? గుడిసెలే ఉన్నాయా? నంద్యాలలో ఎక్కడికి పోతారు చర్చికి? తండ్రి, అద్భుత కార్యములు చేయవాడా నీకు స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం. జయశాలైన దేవానికి స్తోత్రం. సూర్యచంద్ర నక్షత్రములు సమస్తమును నిర్మించిన నిర్మాణకుడా, నీ బిడల శరీరంలో ఉన్న శోధనలు, కుటుంబంలో ఉన్న సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి అయ్యా నీ బిడ్డలు, బంధుమిత్రులు, రక్త సంబంధికులు జ్ఞాపకం చేసుకో ప్రభువా. మా ప్రార్థన అంగీకరించున్నాయినా. నిజంగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నామంలో ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో నేను ఉంటాను, వారి ప్రార్థన వింటాను, నేను జవాబు ఇస్తానని చెప్పినావు కదయ్యా. మా ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు మాకు దొరికినందుకు స్తోత్రాలయ్యా. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే అని వాగ్దానం చేస్తున్నావు కదా తండ్రి. నిజంగా పాపులమని, నీచులమని, దుర్మార్గులమని మమ్మల్ని త్రోసివేయక, నేను పాపుల్నే రక్షించడానికి వచ్చాను, నేను నీతిమంతుల కోసం రాలేదని నీ పరిశుద్ధ రక్తాన్ని మా కోసం చిందించినందుకు స్తోత్రాలు తెలియజేస్తాను. ఇప్పుడే నీ బిడ్డలను ముట్టండి, ఇప్పుడే నీ బిడ్డలను దర్శించండి, ఇప్పుడే నీ ఆత్మకార్యం జరిగించండి అయ్యా. మీ బిడ్డలు వచ్చినటువంటి మార్గం అంతట్లో మీరు తోడు ఉండి నడిపించినందుకు స్తోత్రాలు. మరలా వెళ్తున్న మార్గం అంతట్లో మీరు తోడుగా ఉండమని, మీ బిడ్డలు వచ్చినటువంటి పనిలో ప్రభావ మీ బిడ్డలకు మీ సహాయాన్ని చేయమని ప్రార్థన చేయొచ్చు. మీ బిడ్డల పక్షాన్ని మీరు మేలు చేయమని, సమస్త కీడులు కొట్టివేయమని, మీ బిడ్డలు మేలుతో నింపమని, మీ బిడ్డలను మీ బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీరు కంచె చేసి కాపాడి భద్రపరచమని నజరుడైన యేసయ్య పరిశుద్ధుడైన శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. ఆదివారం ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ నంద్యాలలో? గుడిసెలే ఉన్నాయా? నంద్యాలలో ఎక్కడికి పోతారు చర్చికి?